కొన్నంత ఆశ అనిపించింది. రాంగ ఒడ్డలతో 10 రూపాయలు బాధించిన వేరే కుళ్ళగుట్టు 5 రూపాయలు బాధించిన అటువంటి అనిపిస్తాను. అటు ఇటు ఏమన్నా రాత్రి అన్నమే ఉన్నది అంతా ఊడే మరి ఎందుకు మన ఆట ఒక చూడు లాస్ట్ ఎండింగ్ లా అంటే వాళ్ళు నాకు అన్నలు అవుతారు నీకు బావులు అవుతారే వాళ్ళ దగ్గర పోడబట్టారా వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద లింగాలు నీ బిడ్డ పల ఓడి నీ పిల్లల పూజ చేసే భగవంతుడు ప్రదక్షిణ ఆ గుళ్ళలో నీళ్లు మీదికి చెంబుతో ఎత్తిపోతా సందులు ఎప్పుడు కడగాలి ఆ లింగాలు పాడేవి గడిగి పాడేవి ఈ లింగం గడిగారంటే అవసరం లేదు నాదా దాని అవసరం కూడా అయ్యా దాని అవసరం అంటే పచ్చని చెట్టులో 3 దగ్గర 3 సల్పలు నడినెత్తి ఒక సల్ప పోరేసినాయి దాపాలకి ఇవ్వండి తేలి కారం పాడుపడేసి వాళ్ళ 12 గుళ్ళు పాడుపడిపోయి సురసురం విరిగిపోయి లింగ కారణం మధ్య పూర పడిపోయింది చిత్రం తప్ప దండం కొట్టి నడుండే జీవజంతువుల బయట మార్గం అవుతాయి. అందులో భగవంతులు 2 కొడుకులు ఎంతసారి జీవనప్ప ఉన్నోడు పెడతా లేనోడు ఉన్నాడు పెడతాడా లేను 10 రూపాయలు ఇచ్చి గట్టగా విడగిట్ల బతకాలు తను బాగుపడ్డాడు పాలనలు ఏబట్టి బాగుపడ్డాను అది వేసుకుంటాడు. అందరు చూసాం అందమైన గుళ్ళలో పోయి పూజ చేస్తారు కానీ పాడుపడ్డ గుళ్ళలో ఎవరు పూజలు చేయరు. మనం పాడుపడ్డ గుడిని పాడి తీసుకొచ్చి మనం గుళ్ళ పూజ చేస్తే ఆ గుళ్ళ ఉన్న దేవుడే కానీ దేవతే కానీ మన పూజలు పెట్టి మనకు బిడ్డ సంతానం మనం ఓడి కట్టుకోవాలి. ఆ గుడికాడి పోదామని నేను అంటున్నా నువ్వు రాకుండా మంచిది నువ్వు ఒక్కదాన్ని పోతా గుడిని ఎక్కడ గుండా ఉంటది అక్కడ అయ్యగారు ఆయన పేర్లే ఓహో అంటే ఆయన అనుకుంటారు ఓహో అంటే ఓహో అనగానే వాళ్ళే తెలుసుకుంటారు వాళ్ళ భాష అయితే ఆయన కూడా అయితే నాదా మరి ఎంతనే కానీ అక్కడ గుండె ఉంటాయి గుండం అని అక్కడ అయ్యగారు ఉంటాడు పిల్లలు ఒక్కదాన్ని వచ్చిన భార్య భర్తలు వచ్చే బ్రహ్మం లేచి 5 సేపుల నీళ్ళు వచ్చేది ఉంటే నీ భర్తలు అంటే ఏమని చెప్పాలి నువ్వేంత బాధపడతావు ఆ భర్తలు అయిపోయి కోరి సుందర నిలబడి చెప్పు కూడా చేసిన అయితే అసలే ఉండవయ్యా నువ్వు ఉన్నప్పుడు ఏమో దారుణం చేస్తున్నా బొట్టు పెట్టుకోవచ్చు ఫోన్ పెట్టుకోవచ్చు 10 మంది తిరగచ్చు నీ మోడేదంటే ఎవడాలి రా అనేది చెప్పుకుంటా ఎంతమంది మొగోడైతాడో ఉండరాళ్ళకు మొగోడే పెళ్లిగానే మొగోడే అందరికి మొగోడే దారుణం చేసుకునే మొగడంటే ఆయన నువ్వు వచ్చినా కాగే ఉన్నది ఎట్లా 30 కిలో బియ్యం 2